గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు విజయ్ రక్షిత్. మీ ప్రియమైన బంధువులు, మీ స్నేహితుల కలలన్నీ నెరవేర్చేదానికి ఈరోజు మీకు ఒక సువర్ణ అవకాశమನ್ನು తెచ్చుండానండి. మీకు కలలుంటే ఇక్కడ ఉంది చూడండి ఒక చాయిస్. మీరు డబ్బులు ఖర్చు చేయకుండా పార్ట్ టైం పనిలో వ్యాపారం ద్వారా మన నెట్వర్క్ మార్కెటింగ్లో వ్యాపారం చేయొచ్చండి. ఎలా అంటే డబ్బులు ఏదో అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. మన దగ్గర వస్తువులు లేకపోతే మన సమయాన్ని అమ్మాలి. కాబట్టి మా తక్కువ సమయంలో మేము ఒక టీంని నిర్మించాలి. ఇది మా అమ్మకం శక్తి పెరిగిస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ని అమ్మకం ఒక వ్యాపారము. మనము దీన్ని మా టీం జొత్లో ప్రోత్సహిస్తే మనకి చాలా డబ్బులు వస్తుంది. మా కనులు నిజమవుతుంది. ఏంటైనా మాకి ఎక్కువ తక్కువ అయితే మన టీం పని చేసేదాని నుంచి మా కుటుంబం సురక్షితంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడేదైతే దానిలో ముఖ్యమైన విషయం ఏమంటే అది డైరెక్ట్ సెల్లింగ్ అనే కీ పిల్లర్. లేకపోతే కష్టం పట్టి కట్టిన టీం డబ్బులు సంపాదించం లేకపోవడం. ఫ్రెండ్స్, కంపెనీ ప్రొఫైల్ ఎలా ఉండాలి అంటే కంపెనీ బ్యాకప్ బాగుండాలి. మన టీం వేగమై పెరిగితే కంపెనీలో డబ్బులది ఏంటి ప్రాబ్లం రాకూడదండి. ఇదైన తర్వాత ప్రోడక్ట్ గురించి ఉండే ఇంపార్టెంట్ తెలుసుకోతామండి. ఫ్రెండ్స్, ప్రోడక్ట్ మనకి కాంపిటేటివ్ ప్రైస్లో ఉండాలండి. మన సొసైటీలో మన పొరుగు వాళ్ళకి, మన స్నేహితులకి, మన సంబంధికులకు సమీపంలో దొరకలు సులభంగా లభ్యం ఉండాలండి. మనము డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్ ఉండాలండి. ఎందుకు అంటే ఎక్కువ ప్రోడక్ట్ ప్రమోట్ అయితే మనకి ఎక్కువ డబ్బులు వస్తుందండి. ఎక్కువ డబ్బులు మనకి కావాలి అంటే కంపెనీ ప్లాన్ మంచిగా ఉంటే మాత్రం అది సాధ్యమండి. అందుకే కంపెనీ ప్లాన్ మంచిగా ఉండాలండి. ఫ్రెండ్స్, కంపెనీ పదార్థంని మనము 100 రూపీస్కి సేల్ చేసిన తర్వాత పదార్థానికి ఖర్చుని పక్కలో పెట్టి మిగిలిన ప్రాఫిట్ని పేఅవుట్ అలాగా ఇస్తారండి. పేఅవుట్ ఎలా ఉండాలి అంటే చాలా అద్భుతంగా ఉండాలండి. ఇది మనకి తేలికగా ఉండాలి. మరి మా పెరుగుదానికి సహాయంగా ఉండాలండి. ఇది అయిన తర్వాత 4వ పాయింట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 2016లో గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయిందండి. తర్వాత MBAలో దీని ట్రైనింగ్ జరుగుతూ ఉందండి. దానికి ముందర నెట్వర్క్ మార్కెటింగ్ ట్రైనింగ్ గవర్నమెంట్ నుంచి లేదండి. మనకోస్కరం మరియు కొత్త నెట్వర్కర్ కోస్కరం మనము మన లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలాలి. నేను ఇప్పుడు మీ ముందర ఉంచుతుండాను ఓకే లైఫ్ కేర్ ప్రొఫైల్ అన్ని. రండి దీని గురించి తెలుసుకుంటాం. ఇది అతి పెద్ద పెరుగుతుండే కంపెనీ. తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండే సమస్యలకు సొల్యూషన్ ఇస్తూ ఉండే ఏకైక కంపెనీ అంటే అది ఓకే లైఫ్ కేర్ అండి. ఇప్పుడు దీని ప్రొఫైల్ గురించి తెలుసుకుంటామండి. కంపెనీలో 3 OPJS యూనివర్సిటీ ఉందండి. ఇండియాలో 21 IPJ కాలేజ్ మరి హై స్కూల్ ఉందండి. ఓకే లైఫ్ ఇండియాలో 5 న్యూస్ ఛానల్ ఉందండి. దాంట్లో 3 న్యూస్ ఛానల్ ఆన్ ఎయిర్లో ఉందండి. ఓకే ఫిలమ్స్ ఉందండి. దీంట్లో 6 మూవీస్ ప్రొడ్యూస్ చేస్తుంటారండి. ఓకే ఫిలమ్స్ ఉందండి. 44 ఫిలం థియేటర్ ఉందండి. నేపాల్లో ఫన్వలీ అనేటి వాటర్ పార్క్ ఉందండి. దృష్టి హోటల్ పేరులో పెద్ద చైన్ ఉందండి వీళ్ళది. తర్వాత హర్యానాలో జోగేంద్ర సింగ్ దలాల్ది CMD ఉందండి. 7.5 ఎకర్లో క్యాంపస్లో ఓకే లైఫ్ ఆఫీస్ ఉందండి. ఇది కాక దినేష్ కుమార్ శరణ్కి 20 years మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. మళ్ళీ మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్ మరి లీడర్షిప్లో మంచి వీళ్ళకి గ్రిప్ ఉందండి. ఈ అన్ని ఇన్ఫర్మేషన్ నుంచి మన అందరికీ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకునే అవకాశం దొరికిందండి. ఫ్రెండ్స్, ఓకే లైఫ్ కేర్ అనేది బెస్ట్ ఆఫ్ ది నేచర్. ఈ రోజులో మనం చూసేదైతే మనం తయారు చేసే ప్రోడక్ట్ చాలా బాగుందండి. ఇప్పుడు కంపెనీ లీగల్ డాక్యుమెంట్ చూస్తామండి. అసోచం చేంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్షిప్ ఉందండి. PhD చేంబర్లో వాళ్ళదే సదస్యత్వం ఉందండి. టాటా బిర్లా కూడా దీన్ని పొందుండాడు. ఇది మంచి సర్టిఫికేట్ అండి. ISO సర్టిఫికేట్ ఉందండి. FDSA సర్టిఫికేట్ ఉందండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ సర్టిఫికేట్, MSME,
రీటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మన కంపెనీ దగ్గర అన్ని లీగల్ డాక్యుమెంట్ ఉందండి. ఇండియాలో అన్ని రాజ్యాల గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అన్ని డాక్యుమెంట్ మన దగ్గర ఉందండి. మన దగ్గర కంపెనీ ఉందండి, ప్రొఫైల్ ఉందండి. ఇది అయిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ ప్రోడక్ట్ గురించి చెప్పేదైతే ఫ్రెండ్స్, 2 రకాల ప్రోడక్ట్ ఉంది. సప్లిమెంటేషన్, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్. ఫస్ట్ మనం చూస్తాం ఇంటర్నేషనల్ కంపెనీ మరి ఇండియన్ కంపెనీకి ఉండే కంపారిజేషన్. కొన్ని కంపెనీలు సప్లిమెంటేషన్ పైన 23 సంవత్సరాల నుంచి పని చేస్తూ ఉండాది. ఇండియాలో సంవత్సరానికి కంపెనీ టర్న్ ఓవర్ 500 CR ఇప్పటివరకు క్రాస్ చేసి ఉండలేదండి. ఆమ్వేలో కొద్దిగా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ జోడించడం ద్వారా సంవత్సరానికి 1700 కోట్లు సంపాదిస్తూ ఉందండి. మీరు ఇక్కడ చూడవచ్చు ఇంటర్నేషనల్ కంపెనీల్ని వెనక వేసి ఇండియన్ కంపెనీలు ఎఫ్ఎంసీజీ, ఎల్ సప్లిమెంట్ మరి ఆయుర్వేదాలో ఎక్కువ పని చేస్తూ ఉందండి. ఆయుర్వేద మీకే తెలుసుండేట్లా ప్రపంచంలో దీని గురించి ఎక్కువ మాహితి ఉందండి. మన దగ్గర ఇలాంటి ప్రోడక్ట్ ఉంటే మనకి చాలా ఉపయోగకరం అవుతుందండి. మనము 2 పేరు చేస్తూ ఉండే కంపెనీని ఎగ్జాంపుల్కి తీసుకోతామండి. కంపారిజన్ చేస్తలేదండి, జస్ట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండనండి. ఇదే విధంగా 2 ప్రోడక్ట్లో నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్కువ డబ్బులు చేస్తూ ఉందండి. ఒకటి రైస్ బ్రాన్ ఆయిల్, రెండోది టీ పౌడర్. వేరే కంపెనీలు కంపేర్ చేస్తే కంపెనీ 20% టర్న్ ఓవర్ ఈ 2 ప్రోడక్ట్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తూ ఉందండి. దీన్ని గమనించిన మనము మన కంపెనీలో రైస్ బ్రాన్ ఆయిల్ అన్ని కాంపిటేటివ్ ప్రైస్ అంటే 2 లీటర్కి 280 రూపాయలు, 1 లీటర్కి 127 రూపాయలకి పౌచ్లో ఇస్తూ ఉండామండి. టీ పౌడర్ని 250 గ్రామ్ని 84 రూపాయలకి, మార్కెట్లో దీని వెల 93 రూపాయలకి ఉందండి. మీ ముందర మనము ప్రైస్ కంపారిజన్ చేస్తూ ఉండామండి. దీన్ని చూసిన తర్వాత మీ పాకెట్ నుంచి ఎక్కువ డబ్బులు ఇస్తలేదు అనేసి మీ దృష్టికి వస్తుందండి. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పేదైతే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో సిద్ధమైన ప్రోడక్ట్, ట్రెడిషనల్ మార్కెటింగ్లో సిద్ధమైన ప్రోడక్ట్ మన దగ్గర రీచ్ అవ్వాలి అంటే కంపెనీ యాడ్, ట్రాన్స్పోర్ట్, స్టేట్ C&F, డిస్ట్రిక్ట్ స్టాకిస్ట్, ఏరియా హోల్సేలర్, రీటైలర్, తర్వాత కన్జ్యూమర్, ఇలా మనకి 5 to 6 మీడియేటర్ ఉంటారండి. వీడికి 60 to 70% డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. దీని నుంచి మనకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి వస్తుందండి. అదే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఓకే లైఫ్ కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్ ఇంటి డైరెక్ట్ కస్టమర్కి వస్తుందండి. ఇక్కడ మీడియేటర్ మార్జిన్ మనకే వస్తుందండి. మనం చెప్తా ఉంటాం ఓకే లైఫ్ కేర్ ఎథికల్ కంపెనీ అనేసి. ఎందుకు అంటే కంపెనీ మార్జిన్ తక్కువ చేసి మేము పదార్థాలని ఇస్తూ ఉంటామండి. వేరే కంపెనీలో మార్జిన్ డబ్బుల్ని ఎక్కువ పెట్టి ట్రెడిషనల్ మార్కెట్ కింద ఎక్కువ ప్రైస్లో సేల్స్ చేస్తూ ఉండారండి. కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ తక్కువ తీసేదాని నుంచి మనము ట్రెడిషనల్ మార్కెట్ కింద తక్కువ డబ్బుల్లో ప్రోడక్ట్ని డిపి ప్రైస్కి ఇస్తూ ఉండామండి. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ అయిన టీ పౌడర్ 250 గ్రామ్ 84 రూపీస్, బాతింగ్ సోప్ 100 గ్రామ్ 25 రూపీస్, 78% TFM, టూత్ పేస్ట్ 45 రూపీస్, షాంపూ, హెయిర్ ఆయిల్, ఫేస్ వాష్ ఇలాగా డైలీ యూస్ చేసే ప్రోడక్ట్ కాంపిటేటివ్ ప్రైస్లో ఇస్తూ ఉండామండి. ఇండియన్ ట్రెడిషనల్ మార్కెట్లో ఆయుర్వేద అనేది ఒకటి చమత్కారమే చేస్తుందండి. మన దగ్గర 24 ప్రోడక్ట్ ఉందండి. 60 క్యాప్సల్స్ విత్ ఎక్స్ట్రాక్ట్ ఓన్లీ 159 రూపీస్లో. ఎగ్జాంపుల్కి జిలాయ్, శిలాజిత్, కేసర్, కాల్నుంజి ఎక్స్ట్రాక్ట్, నీమ్, అశ్వగంధ, తర్వాత ముక్తవటి ఎక్సెట్రా. మన కంపెనీలో మనదే సైన్సిస్ట్ ఉండారండి. డాక్టర్ విక్రాంత్ నర్వాల్. వాళ్ళదే ఒక టీం ఉందండి. మనది సొంత ల్యాబ్ ఉందండి. దాని లోపల యూనిక్ పేటెంటెడ్ ప్రోడక్ట్ డిజైన్ చేసి ఉండారండి. మనము వరల్డ్లో అంతే ఇండియాలో ఫస్ట్ ప్రొబయోటిక్ బేస్డ్ ఆర్గనైజేషన్ పైన పని చేస్తూ ఉంటామండి. వేరే కంపెనీలో గ్యానోడర్మా, అలోవెరా, సప్లిమెంట్, ఆయుర్వేద పైన పని చేస్తారండి. మనము వరల్డ్లోనే ఫస్ట్ ప్రొబయోటిక్ కంపెనీ అంత పేరుందండి. మన ప్రోడక్ట్ యూనిక్గా ఉందండి. మన అన్ని ప్రోడక్ట్లో ప్రొబయోటిక్ ఉంటుందండి.
మన ప్రోడక్ట్ గురించి ఎక్కువ ట్రైనింగ్ తీసుకునే ఆవశ్యకత లేదండి. ఎందుకు అంటే అంత ఈజీగా దాని పేరు ఉందండి. ఎగ్జాంపుల్కి బ్రెయిన్ ప్రాబ్లం ఉంటే బ్రెయిన్ ఫ్యూయల్, హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ ఫ్యూయల్, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ ఫ్యూయల్, కిడ్నీ లివర్ ప్రాబ్లం ఉంటే కిడ్నీ ఫ్యూయల్, లివర్ ఫ్యూయల్, బోన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే ఆర్థోమేగా ఉందండి. ఎయిర్ ప్రాబ్లం ఉంటే ఎయిర్ ఫ్యూయల్, ఐ ప్రాబ్లం ఉంటే ఐ ఫ్యూయల్, స్కిన్ ప్రాబ్లం ఉంటే స్కిన్ ఫ్యూయల్, పైల్స్, కాఫ్, మైగ్రేన్, లేడీస్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లం, ఇలాగా ఏటే ప్రాబ్లం ఉంటూ మన దగ్గర అన్ని రకాల ప్రోడక్ట్ ఉందండి. సింగిల్ సప్లిమెంట్లో అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. మనదే ఫస్ట్ కంపెనీ ఇలాగా అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉండే ప్రోడక్ట్ ఉండే కంపెనీ అండి. మన దగ్గర బెస్ట్ సొల్యూషన్ ఫర్ యువర్ బిజినెస్ డివిజన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్ హెల్త్ కేర్, పర్సనల్ కేర్, ఫుడ్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్, కిచెన్ కేర్, టార్గెటెడ్ ఓరియంటెడ్ ఆయుర్వేద. ఇది మనకి ఇన్నోవేటెడ్, అఫోర్డబుల్, యూజర్ ఫ్రెండ్లీ, ఇన్స్పైర్డ్ బై ఆయుర్వేద, 100% ఆర్గానిక్. మనము ప్లాన్ గురించి చూస్తామండి. ప్లాన్లో 2 రకాల ప్లాన్ ఉందండి. ఒకటి బైనరీ ప్లాన్, రెండోది జనరేషన్ ప్లాన్. బైనరీ ప్లాన్ 2 లెగ్ ప్లాన్లో వర్క్ అవుతుందండి. ఇక్కడ పేర్ ఇన్కమ్ ఉంటుంది, ఇన్కమ్ ఫాస్ట్గా వస్తుందండి, బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. జనరేషన్ ప్లాన్లో మల్టీ లెగ్ ప్లాన్లో వర్క్ అవుతుందండి. ఇక్కడ నో పేర్ ఇన్కమ్, ఇన్కమ్ స్లోగా వస్తుంది, బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ ఉండలేదు, అయితే స్టెబిలిటీ ఉంటుందండి. మనము ఈ రెండನ್ನು అబ్జర్వ్ చేసి హైబ్రిడ్ ప్లాన్ అంటే 2 లెగ్ జనరేషన్ ప్లాన్ని తెచ్చుంటామండి. దీని గురించి మాట్లాడేదైతే మన కంపెనీలో 2 లెగ్ జనరేషన్ ప్లాన్ అండి. ఇండియాలో 2 లెగ్ బైనరీ ప్లాన్ ఉంది, జనరేషన్ మల్టీ లెగ్ ప్లాన్ రన్నింగ్లో ఉందండి. దీని రెండు అబ్జర్వ్ చేసి మన కంపెనీలో 2 లెగ్ జనరేషన్ ప్లాన్ తీసుకొని వచ్చి ఉండామండి. జనరేషన్ ప్లాన్లో ఎలా మల్టీ లెగ్ ప్రాబ్లం అవుతుంది అంటే సైడ్ మెయింటెనెన్స్ చేసేదండి. మన కంపెనీలో 2 లెగ్ జనరేషన్ ప్లాన్ అయిండేదాని నుంచి మన టీం కలిసి పని చేసేదాని నుంచి టీంకి సపోర్ట్ దొరుకుతుందండి. మనము ఇప్పుడు బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకోతామండి. ఇక్కడ 7 రకాల ఇన్కమ్ ఉందండి. మొదలోటది రీటైల్ ప్రాఫిట్, రెండోది యాక్టివ్ బోనస్, మూడోది కన్సిస్టెన్సీ బోనస్, నాలుగోది సూపర్ యాక్టివ్ బోనస్, ఐదోది కార్ ఫండ్, ఆరోది హౌస్ ఫండ్, ఏడోది ఫ్లాగ్షిప్ బోనస్. ఇలాగా కంపెనీ ఇన్కమ్ దొరుకుతుందండి. మన కంపెనీ అంత ఈజీ ప్లాన్ వేరే కంపెనీలో మీకు దొరకదండి. ఇప్పుడు రండి ఫస్ట్ ఇన్కమ్ గురించి తెలుసుకోతామండి. రీటైల్ ప్రాఫిట్, దీని గురించి చెప్పేదైతే ఎంఆర్పి పైన అప్ టు 40% డిస్కౌంట్ ఇస్తామండి. అయిన తర్వాత రెండో ఇన్కమ్ యాక్టివ్ బోనస్. మనము ఇక్కడ లెఫ్ట్లో 2500 బీవీ, రైట్లో 2500 బీవీ అంటే లెఫ్ట్లో 5000 to 6000 పర్చేస్, రైట్లో 5000 to 6000 పర్చేస్ చేస్తే 2500 బీవీ అవుతుందండి. 2500 బీవీ మ్యాచింగ్కి ఒక పాయింట్ క్రియేట్ అవుతుందండి. మన టీం కలిపి చేసిన పనిలో బిజినెస్ టర్న్ ఓవర్ని మంత్లీ వైజ్ 30% అంటే ఒక పాయింట్కి 300 రూపీస్. ఎగ్జాంపుల్కి లెఫ్ట్లో 50,000 బీవీ తీసుకోండి, రైట్లో 50,000 బీవీ అంటే 1,50,000 రూపీస్ లెఫ్ట్లో, 1,50,000 రూపీస్ రైట్లో పర్చేస్ చేస్తే మనకి 20 పాయింట్ వస్తుందండి. ఒక పాయింట్ వాల్యూ 300 రూపీస్ అయితే 20 పాయింట్కి 6,000 రూపీస్ దొరుకుతుందండి. 2,500 బీవీకి 1 పాయింట్, 5,000 బీవీకి రెండో పాయింట్, 7,500 బీవీకి మూడో పాయింట్, 10,000 బీవీకి 4 పాయింట్. ఇలా ఎవ్రీ 2,500 బీవీకి ఒక పాయింట్ అవుతుందండి. ఇక్కడ లెఫ్ట్లో 50,000 బీవీ, రైట్లో 50,000 బీవీ ఉండేదాని నుంచి మనకి 20 పాయింట్ దొరికిందండి. మనది మూడో ఇన్కమ్ గురించి మాట్లాడతామండి. మూడో ఇన్కమ్ కన్సిస్టెన్సీ బోనస్. ఇది ఎలా అంటే మనం చేసిన 2,500 బీవీ లెఫ్ట్ అండ్ రైట్ 3 months కంటిన్యూస్ సేమ్ బిజినెస్ మెయింటైన్ చేస్తే మనకి కంపెనీ ఇంకొక ఇన్కమ్ ఇస్తుందండి, కన్సిస్టెన్సీ బోనస్. సేమ్ బిజినెస్ వాల్యూమ్ పైన మనకి ఒక ఇన్కమ్ అంటే కంపెనీ టర్న్ ఓవర్ పైన బిజినెస్ వాల్యూమ్ని 10% అప్రాక్సిమేట్లీ 140 రూపాయలు అవుతుందండి. ఎగ్జాంపుల్కి 50,000 బీవీ లెఫ్ట్లో, 50,000 బీవీ రైట్లో చేస్తే 20 పాయింట్ దొరుకుతుందండి. 20 పాయింట్కి ఫస్ట్ 6,000 వచ్చిందండి. ఇప్పుడు మనకి 1 పాయింట్ వాల్యూ 140 అయిండేదాని నుంచి 2,800 20 పాయింట్కి దొరుకుతుందండి. మన నాలుగో ఇన్కమ్ సూపర్ యాక్టివ్ బోనస్. పేర్లోనే తెలుస్తూ ఉంది ఇది సూపర్గా ఉంది అనేసి. ఇది మన లాస్ట్ టార్గెట్ అండి.
మనము ఈ టార్గెట్ అచీవ్ చేస్తే మన కంపెనీలో ఉండే అన్ని రకాల ఇన్కమ్ని మనకి ఈజీగా దొరుకుతుందండి. 50,000 బీవీ లెఫ్ట్లో 50,000 బీవీ రైట్లో మనం మ్యాచ్ చేస్తే ఒక పాయింట్ అవుతుందండి. మన కంపెనీ బిజినెస్ టర్నోవర్లో 15% తీసి అంతే అప్రాక్సిమేట్లీ 1 పాయింట్కి 5,000 రూపీస్ ఇస్తారండి. మన ఫస్ట్ ఇన్కమ్ యాక్టివ్ బోనస్ 6,000 రూపీస్, రెండో ఇన్కమ్ కన్సిస్టెన్సీ బోనస్ 2,800 రూపీస్. ఇప్పుడు 50,000 బీవీ మ్యాచ్ అయిన దానికి మనకి 5,000 రూపీస్ ఇస్తూ ఉంటారండి. ఐదో ఇన్కమ్ కార్ ఫండ్, సేమ్ బిజినెస్ వాల్యూమ్ పైన అంటే 50,000 బీవీ లెఫ్ట్లో 50,000 బీవీ రైట్లో కంటిన్యూస్ మనము సేమ్ బిజినెస్ 3 మంత్స్ చేస్తే 4th మంత్ మనకి ఇంకొక ఇన్కమ్ యాడ్ అవుతుందండి, అది కార్ ఫండ్. కంపెనీ బిజినెస్ టర్నోవర్ పైన 7.5% అప్రాక్సిమేట్లీ 1 పాయింట్ వాల్యూ 3,500 రూపీస్ ఇస్తారండి. అంటే మొదలు మనకి యాక్టివ్ బోనస్ 6,000 రూపీస్, కన్సిస్టెన్సీ బోనస్ 2,800 రూపీస్, సూపర్ యాక్టివ్ బోనస్ 5,000 రూపీస్, ఇప్పుడు కార్ ఫండ్ 3,500 రూపీస్ యాడ్ అయిందండి. మనది ఆరో ఇన్కమ్ హౌస్ ఫండ్, సేమ్ బిజినెస్ వాల్యూమ్ని అంటే లెఫ్ట్లో 50,000 బీవీ రైట్లో 50,000 బీవీ మీరు కంటిన్యూస్ 6 మంత్స్ మెయింటైన్ చేస్తే మా కంపెనీ టర్నోవర్ బిజినెస్లో 5% అంటే 1 పాయింట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 3,000 రూపీస్ ఇస్తారండి. టోటల్ మీకు 50,000 బీవీ లెఫ్ట్లో 50,000 బీవీ రైట్లో మ్యాచ్ చేసిన దానికి యాక్టివ్ బోనస్ 6,000, కన్సిస్టెన్సీ బోనస్ 2,800, సూపర్ యాక్టివ్ బోనస్ 5,000, కార్ ఫండ్ 3,500, హౌస్ ఫండ్ 3,000, టోటల్ మీకు 20,300 రూపీస్ టోటల్ అర్నింగ్ మీకు దొరికిందండి. ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో 50,000 బీవీ మ్యాచింగ్కి మనకి కంపెనీలో అన్ని రకాల ఇన్కమ్ దొరుకుతా ఉంది. 6 మంత్స్ మనం మెయింటైన్ చేస్తే 50,000 బీవీకి 20,300 రూపీస్ పర్ మంత్ కంపెనీ మనకి ఇస్తుందండి. కంపెనీ లాస్ట్ ఇన్కమ్ 7th ఇన్కమ్ ఫ్లాగ్షిప్ బోనస్. కొంతమంది చెప్తారు 1 లెగ్ బిజినెస్ అయింది, 2nd లెగ్ మ్యాచ్ అయిండలే అని. ఇక్కడ మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇచ్చి వాళ్ళ ఇన్కంలో 10% దొరుకుతుందండి. ఇక్కడ 2 లెగ్ మ్యాచ్ కాకపోతూ మీకు సింగిల్ లెగ్లో డైరెక్ట్ స్పాన్సర్ ఇచ్చి మీకు 10% ఇన్కమ్ వస్తుందండి. వేరే కంపెనీలో ఇట్లా మ్యాచ్ కాకపోతే మీకు ఏమీ దొరకదండి. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, మీరు డౌన్లైన్ 1ని స్పాన్సర్ చేసి ఉండారు, డౌన్లైన్ 1 డౌన్లైన్ 2ని, డౌన్లైన్ 2 డౌన్లైన్ 3ని స్పాన్సర్ అయింది. మీరు యాವುದು మ్యాచింగ్ చేసి ఉండలే, డౌన్లైన్ 1 కూడా డౌన్లైన్ 2 కూడా యాವುದು మ్యాచింగ్ అయి ఉండలే. అయితే డౌన్లైన్ 3 మ్యాచింగ్ అయింది. డౌన్లైన్ 3 మ్యాచింగ్ చేసిన తర్వాత వాళ్ళకి పర్ మంత్ 1 lakh తీసుకోండి, లేదు 10 lakh, లేదు ఎగ్జాంపుల్కి 30 lakh తీసుకోండి. వాళ్ళకి పర్ మంత్ 30 lakh వస్తే దానిలో 10% అంటే డౌన్లైన్ 2కి 3 lakh వస్తుందండి. దానిలో 10% అంటే 30,000 డౌన్లైన్ 1కి వస్తుందండి. దానిలో 10% అంటే 3,000 రూపీస్ మీకు వస్తుందండి. ఇలా డైరెక్ట్ స్పాన్సర్లో వాళ్ళ ఇన్కమ్ ఏమొస్తుంది దానిలో 10% మీకు డైరెక్ట్ దొరుకుతుందండి. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇక్కడ మీరుండారు, మీరు ఒకరిని స్పాన్సర్ చేసి ఉండారు, వాళ్ళకి పర్ మంత్ 10 lakh రూపీస్ వస్తూ ఉంది. దానిలో 10% అంటే 1 lakh రూపీస్ మీకు వస్తుందండి. ఇలాగే మీరు 100 డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే ఒక్కరికి 10 lakh రూపీస్ వస్తే దానిలో 10% అంటే 10,000, 10,000 ఇంటూ 100 అంతే పర్ మంత్ మీకు 10 lakh రూపీస్ వస్తుందండి. ఫైనల్ అని చెప్పేదైతే లెఫ్ట్లో 50,000 బీవీ రైట్లో 50,000 బీవీ కంటిన్యూస్ 6 మంత్ మ్యాచ్ చేస్తే కంపెనీలో ఉండే 6 ఇన్కమ్ మీకు దొరుకుతుంది. మన కంపెనీలో మ్యాచింగ్ పైన 67.5% దొరుకుతుందండి. డైరెక్ట్ స్పాన్సర్ పైన 10% దొరుకుతుందండి. టోటల్గా 77.5% మన కంపెనీలో మనకి ఇన్కమ్ ఇస్తారండి. ప్రపంచంలో ఇంత ఈజీగా ఉండే ప్లాన్ ఉంది అంటే అది ఓన్లీ ఇన్ ఓకే లైఫ్ కేర్లో అండి. మీరు మా టీం జాయిన్ అయ్యండి, ఫైనాన్స్ ఫ్రీడమ్ చేసుకోండి. మీరు ఎక్కడే ఉన్నా మీకు మా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. మన టీం నుంచి మీకు కంపెనీ ప్రోడక్ట్ ట్రైనింగ్, బిజినెస్ ట్రైనింగ్ అన్నీ మీకు దొరుకుతుందండి. మీరు ఇక్కడ జాయిన్ అయ్యేదానికి ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. ఒకసారి ఐటమ్ తీసుకోతే మీ ఐడి లైఫ్ టైం యాక్టివ్గా ఉంటుందండి. మీరు జాయిన్ అయ్యేదానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి మనకిస్తే మీ ఐడి క్రియేట్ చేసి ఇస్తామండి. మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉందండి, ఎంఎంపి అని, అంటే మిలేనియర్ మేకింగ్ ప్రోగ్రామ్. ఈ కోర్స్ మీరు కొనాలి అంటే 26,000 రూపీస్ అవుతుందండి. మన టీం మీరు జాయిన్ అయ్యేదానికి ఇది మీకు ఫ్రీ అని దొరుకుతుందండి. 3 మంత్స్లో 1 lakh రూపీస్ హౌ టు హర్న్ ఈ కోర్స్ని మేము ఫ్రీ అని మీకు ఇస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏమారు డౌట్ ఉంటే దిగు ఉండే నంబర్కి కాంటాక్ట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.